చచ్చి అట్లా కాదు వా ఇది ఇట్లా దూకొని పోతుంటే దావంటే అట్లా పిల్ల మామ అనాల అదే ఏమా నేను బయటకు వేస్తాను నీ పని చేసుకో తొందరగా వాళ్ళకే నేలమ్మా మనకే బట్టలు పిండి దండగా నేలంగా ఆడప్పుడు 7 కిలోమీటర్ ఎందుకు దూరం ఉందా బాధ ఎప్పుడు కట్లు కూర్చొని ఉండేదేనా ఏం పని పట్టలేదా ఏం పనులే మళ్ళీ వాడు చూస్తే వారం 10 నెలలు అయ్యే అంగినే నీ చూస్తే అదే అంగిన అదే ప్యాంట్ కనీసం బట్టలు కూడా ఉండవు మీకు గతి వేసుకునేకే యాదు నువ్వు ఉన్నోడప్పా నువ్వు ఉన్నోడు కాబట్టి బాగా మంచి కద్ద రంగులు వేసుకొని తిరుగుతాం పెళ్ళామన్నా చూసుకుంటానో లేదో కానీ ఈ కద్దరు బట్టలు అంటే అంత ఇష్టంగా ఉంటున్నాయి మడత మాసిపోకుండా చూసుకుంటాను తెలుసా మీ మాదిరిగా అనుకున్నా దరిద్రనాయలా ఎప్పుడు అదే బట్టలే అదే గోడ మీదే నువ్వేం బా సాగరే పిల్లలైనా చూసుకుంటావా కద్దరినైనా చూసుకుంటావా సాగర్ నువ్వా ఇద్దరినే చూసుకుంటావా ఏమో ఎప్పుడు ఆపరేషన్ చేసుకుంటే కంటెద్దాలు 4 కంటెద్దాలు పెట్టుకున్నాము పిచ్చోడా కంటెద్దాలు పెట్టుకునేది ఏంటికి ఆపరేషన్ కాదు ఈ కద్దరంగిలకి ఈ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుంటే దాని రేంజే అలాది ఉంటుంది అందుకొరకే పెట్టుకునే షోకే ఇది నేనేమో ఆపరేషన్ అనుకుని పోవాలని ఆపరేషన్ చేపిస్తావు ఇంత పొద్దుగుల నాకేం రా The next day. 1 2 3 4 6 7 ఏం చేస్తున్నావు అన్నీ ఏం చేస్తున్నావు చూడు ఏం రోజు 4 జతలు ఇడిచేస్తావే ఎట్లా చేస్తావు నీకు నీళ్ళు రాలే ఏం రాలేదు కదా 4 జతలు ఇడిచేస్తున్నానంటే ఏంటి ఇడిచేస్తుంటాను బయటికి పోతే మనం వేరే వాళ్ళ తక్కువ కనపడకూడదు రిచ్ అనుకోవాలా అంటే బట్టలు చేస్తే రిచ్ అయిపోతావా లేదంటే దినామ ఒకటే జత సరే కానీ ఇక్కడ నీళ్ళు రావట్లేదు ఆడ కాలంలో నీళ్ళు బాగా పోతున్నాయి అంటే పోయి ఉతుకున్నదరా నిన్నమన్నా ఇడిచినారులే కాలువకు నీళ్ళు అప్పుడే బట్టలు పిండేకి రెడీగా అయినావమ్మ నువ్వు మళ్ళీ నీళ్ళు రాలేదు బాగా ఉతికే కూడా బాగుంటది నీట్ గా పోతాయి కట్టు అట్లయితే లేకున్నామన్నా నీతో ఎన్ని జతలు ఇడిచేస్తాడో రోజు ఎండ పోతుంది ఏనా ఎవరు బతికెక్కి పోతున్నారా మూటములు అన్ని సర్దుకొని మాకేం కారం రా బతికేకి మాకేం తక్కువ ఏమంటే నీళ్ళు లేవు కాలువకు నీళ్ళు వచ్చినాయంట మీ అక్క బట్టలన్నా పిండుకొస్తాం కాలువ మురికి బాగా పోతుందంటే నీళ్ళు వచ్చినాయి కాలువకి నీళ్ళు వచ్చినాయి పోతున్నాము పేరం పోను ఆడి వేయినాక ఈ మొండ్రగా మాకందా 10 కిలోమీటర్లు నడిపించా తగ్గుతుంది ఏమే మొండ్రగా నడుపుతా అట్లుండవు ఉంది కానీ అద్దరి నుంచి బంగపోతే ఎవరికైనా నీకు తగలే చూడాడా ఎంత నీట్ గా పోతున్నా కొబ్బరి నీళ్ళు అయినాయి ఇట్లాంటి అంత మంచి నీళ్ళు ఇడిచిపెట్టి ఆడ ఉతకమంటాడన్ని కొబ్బరి నీళ్ళు పమ్మా తాగుపో బట్టలు ఎండ పెడతావు కొబ్బరి నీళ్ళు తాగినా పర్లే చూడు తాగినా కూడా ఎంత నీట్గా ఉన్నాయి బిరిపిరి పిండా నువ్వు వీటికి లేట్ చేస్తా కూడా బాగుండదు నీకు రాలేట్లే పా అమ్మయ్యా ఇక అయిపోయినప్ప ఈ బట్టలన్నీ బాగా ఆరుతాయి ఈ పెయ్యి మీద ఒకటి ఉండయి టెంకాయ పాలు కొబ్బరి నీళ్ళు అంటుంది ఆయమ్మ ఇవి కానీ పిండేపించుకుంటే అయిపోయాయి కదా అయ్యాలకి ఇవి కానీ ఆరుతాయి ఏమైపోయినా అయిపోయినాయి ఇంకా అయిపోయినాలే సరే కానీ టవాలు బన్నీ ఒకటి ఇచ్చేయండి అక్కడ అన్నీ అయిపోతాయి అక్కడ నాకు ఉన్న టెన్షన్ మళ్ళా ఉన్నాయని ఆ ఒకటి ఉతికేస్తే అక్కడ ఒక పని అయిపోతుంది
రా చేస్తా. కాదా ఆ, అన్ని నేను పిండేపిత్తు గాని ఆ. ఈ షెడ్డి ఏం పాపం చేసిందా? అయ్యయ్యో దాన్ని కూడా నేను పిండేలా. మన మాన ప్రాణం అన్ని కాపాడేది ఈ షెడ్డినే. పైన మేము పిండేత్తు గాని మనము మానం కాపాడేదాన్ని తిన్నండి పిండేవో నువ్వు. సరేలే పిండేస్తా కానీ పోయి నీళ్ళలో కూర్చోపో. ఆడదాకా నీళ్ళలో కూర్చుంటాను పిండయ్యా. ఆ, సరేలే షెడ్డి అడా పిండే. ఎంత ప్రశాంతంగా ఉంది దానికేనేమో స్విమ్మింగ్ పూల్ అని ఇంగ్లీష్ వాళ్ళు చేస్తుంటారు ఇట్లా. అబ్బా బిరిబిరి పిండా ఏం చెప్పా? అయ్యో పిండితా అయ్యో కూర్చో చల్లగా ఉంది కదా. చల్లగా ఉంది ఆ. పడుతుంది బిరిని ఇంకా కొట్టాడా ఏం కట్టది కావాలండు కొంచెంసేపు ఉండు, ఏమి అంత ఆత్రము. సరే కానీ ఈ రోజు ఆరేస్తాను. బిరిగ్గా ఏడారేసిన బట్టలు ఆడ గెడ్లు ఆరేసిన చూడ. సరే సరేలే. పువ్వు ఉంటుందని ఆ, ఆడ గెడ్లు ఉంటా ఆడ ఆరేసిన చూడ. సరే కానీ ఎండ బాగా వస్తుంది. 10 నిమిషాలు ఆరిపోతాయి కానీ వాడే ఉండు. బయటికి వచ్చావు. నాది రానుకో నేను బయటకు వచ్చి అందరికి సినిమా చూపించాలి. A few moments later. నాలుగనక్క ఇది పోయి బట్ట రాసే అక్కడే బాయా ఏంటేంటి ఓ కొరుకుతున్నాయి కదప్ప. నాలుగనక్క అది ఉన్న చేపు మాత్రం మీరు పక్కన ఏంటంటే రాకపోయా. ఇప్పుడు సప్పులు లేకపోతేనే అని నాకు చుట్టుకున్నాయి. బయటికి పోదామనే లేదే. ఇంకా ఏం చెప్పొచ్చా వాడికి? బిరిన్నా ఏమో ఏంటో కొరుకుతున్నా కదా. బిరిన్నా అమ్మ ఇంకా ఏంటో కొడుతున్నా కదప్పా. ఏం కొనలేపా అమ్మా. ఏ సులుక్ కన్నప్పా. ఈ మొండ్ర కప్పతుంది ఎక్కడే బాగదప్పా. A few inches later. ముద్దొచ్చేస్తున్నావు, మతి పోగొట్టేస్తున్నావు, నడిపిస్తా నీతో నడిపిస్తావా నాయక. మీ అమ్మ ముద్దొస్తున్నావు, అదొస్తున్నావు, ఇదొస్తున్నావు. ముద్దు కాదే ఇది ఏంటేంటివో ఇక్కడ చేపలు, పాములు, ఎండ్రకాయలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నావు లోపల. నాకే ముద్దొస్తున్నానంటావు. ఆరిపోతే మన చెట్టి నవ్వు గడ్డ పోయే ఏమో బయటకు వచ్చేకి లేదు. ఏంటి కట్టారుస్తున్నావు? పోతాను నుండు. కత్తిరిస్తున్నావే తీసుకొస్తా నాకు అమ్మా. బట్టలేవే అయ్యో ఎక్కడ పోయినాయబ్బా. ఆడ చూస్తే అన్ని నీళ్ళలో కూర్చున్నాడు. ఒక్క బట్ట కనపడలేదు. ఎక్కడ పోయినా ఏమి బట్టలన్నీ ఏం సమాధానం చెప్పాలనే. ఏమయ్యో మేము అన్ని ఆడ ఆరేసిండు, ఒక్క బట్టలేవే. ఏం చేసేదబ్బా. ఎవరెత్త పోయినారో ఏమో. అయ్యయ్యో ఆడే నువ్వు ఆరేసిన కూడా పక్కన ఆరేసిండు, ఒక్క బట్టలేవు. అమ్మాయి ఎట్లా చేయాలి అక్క. ఆ సడ్డి అవుతున్నా బాగుంటుండే మానము ప్రాణము అని చెప్పి బిల్డప్ ఇచ్చి నా పానం మీదకి తెచ్చుకున్నట్లా ఏంటేంటివో కొరుకుతున్నాయి. రాలు అని అక్క. బయట ఎవరు లేరా? చుట్టుపక్కల ఎవరు లేరా? ఎవరు లేరు. ఆ రోజు చెప్పుడు అదా ఓ పని చేయ. ఆ యాపములో 4 యాపములు పెరిగినప్ప బాబా లేకుండా మరి అక్కడ తీసుకోలేరా. A few inches later.
రా ఎంతసేపు అయ్యా యాపమ్మలు విక్రాటివి ఇచ్చి ఎంతసేపు అయ్యా ఇంకా ఆడే ఉండవు ఏం చేస్తున్నారా తొందరరా నేను రెడీ పాంపా ఇంకా సరే సర్లే రా పోదాం రా పిరిక కాదే ఏమే ఇవాళకపోతే ఎట్లా పొద్దుమునాక అన్న పోదామే పొద్దుమనినాక పోయామనుకో మేకలు గొర్రెలు వస్తున్నాయి నేనేరా ఇచ్చేత్తు కాదే జిట్టిన అవుతుంది లెక్కను నీకు ఇష్ట ఒళ్ళంతా బొక్క అట్లా నల్లగా నీకే చూసి అవుతుంది యా దొంగ నా కొడుకు కంద పడినాయి నా బట్టల మీద వాడి కంద కాకలు పెరక కద్దరంగి ఇక నా కద్దరంగిలే మర్చిపోతున్నా ఇందుకే దినాలు నాకు చేత నడిచేద్దు అనేది కాదా ఏమే 7-8 కిలోమీటర్లు ఎట్లా నడచాలేదు ఇట్లా పట్టుకొని నడసలే మళ్ళీ బకెట్ మర్చిపోయినానే పోతే పోతా 60 రూపాయలు బకెట్ కల్లా కద్దరు బట్టలు వేలు బట్టలు ఆ బకెట్ కౌట్ కాసుకున్నావు నువ్వు సతాయించి బకెట్ మంచి బకెట్ బాగుండే ఎక్క కుక్కలో టెంట్ పడుకోకుండా నా పక్కలోనే ఉండవు రాలేరా మళ్ళీ పెరిగిందన్నా ఏడ కరసలేదా రా అవి నాది కదుతున్నా కుక్కలో చూడాలా ఇంటికి పోయే వరకు దేవుడా ఈ మేకల నుంచి నన్ను కాపాడే లేరా అది గుడ్లు గుమ్మకుంటా అట్టు చూస్తావు చందు డేట్ మామూడే అన్ని ఆ పక్కలు కట్టుకొచ్చింది ఆ పక్కలు అన్ని కట్టుకొచ్చాడుగా నగండి నగండి నగవాట్ల పని అయిందిలే నా పని అంతా ఏమో అన్ని ఆ పక్కలు కట్టుకొచ్చావు బట్లాడివా అయ్యో వేలు పెడితే తెచ్చింది కద్దరు అంటుంటే లెక్క యాపాకులు కట్టుకొని ఊర్లో మానం మూసుకొని పోయినట్టుందిరా ఏప్పా ఏదో తేడాగా ఉందేంటి ఏమన్నా మామ డ్రైవర్ వేసుకున్నానుకంటే డ్రైవర్ గానే వేసుకోలేదా నేను చూసి కెళ్ళి తిరిగి పడిపోతే డ్రైవర్ కథ చెప్పుకుంటే నాకే సిగ్గు అవుతుందిలే పోయో చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది లే ఏ సింహరాశిలో ఉన్నట్టుంది కదా పంగినిది నా ఉన్నట్లు ఉండలేదా ఇదా నీవే మామ నీవు కాదే లే ఉండరా ఇక్కడ మాదే లే ఏం ద్రోహం చేసింట్లే నన్ను ఈ గతి పట్టించారు నావు కాదంటారు లే ఇకలే నేను కదా కుట్టించులే నీవే మామ నాదే లే ఏం లే ఇంత దూరం చేసి పెట్టారు నన్ను నీవు కాదా నువ్వు కుట్టించి అట్టేలాడుతా మేము కుట్టిమా అట్టేలాడుతున్నా మాకేసింటే అట్లా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నీ సంగతి చెప్పండి ఏమో నా భర్తని ఆడబెట్టారు నీ బట్టలు ఏమో మాకే పోతా నా శివ నన్ను ఆట పట్టియాలనుకున్నారు కదా మీరు నిన్న ఆట పడిస్తే మాకేం వస్తాము ఏనో నువ్వు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనుకోనట్లా కద్దరు చొక్క నాతో ఇంతుంది అంతుంది అన్ని బిల్డప్ చేస్తే మాకు కడుపు మండది కాబట్టి ఎందుకు మేము కామెడీ చేసాం చిన్నగా ఇంకోటి బట్టలు తీసుకొని పోయింటే వాడు ఎత్తుకొని పోతున్నాయి అసలు నీకు బట్టలు ఇచ్చేవాడు కాదు మాతో ఉన్నాయి కాబట్టి నీకు తిరిగి ఇచ్చేస్తున్నాము ఇది అలా కామెడీ నెలే
వాళ్ళు నీ గుణపాటు మొత్తం చేసుకోవాలని చేసిండేది ఇది. లే బుద్ధి గట్టి తినేదో నోరు జారి అపోద్దు అన్నాను రా ఖద్దరు బట్టలు అవి అని ఇంక జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడినరా నాకుంటాయి మీకుంటాయి ఎట్లా రా మానం కాపాడరా ఇదే మీకు అర్థం చేసుకొని కోరికిండేది నీ బట్టలు ఆడున్నాయి తెచ్చిస్తాం మరసంగా చేసుకొని ఇంటికి పోదు ఎండా పోరా తెచ్చిరా ఒకసారి ఎవరికి కానీ ఇట్లా బాధ పెట్టదు ఎవరిని కానీ అంతే చూడ ఏమని ఇట్టిపోయామో నీ బట్టలు తీసుకోండి ఏ జారిపోతా మీ ఎత్తుకిరా పడతావు ఇంకొకసారి ఇట్లాంటివన్నీ చేసి పెట్టు చెప్తా మీకు చాలా అవతారం చేస్తున్నావు ఆ పిల్లలు జోలు పోకుండా ఇదంతా జరగదు కదా లా ఎట్లా మంచి పుణ్యం కట్టుకుంటారా రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేది మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేస్తావు మాకే యాది చేయనురా ఇంక జీవితంలో మిమ్మల్ని మాట్లాడినరా ఈసారి నా ఆకులతో వచ్చినావు ఎట్లా గట్లా ఈసారి ఆకులు కడుకు వచ్చినావు అనుకో మేకల మందిని వదిలేస్తాం ఆకులు కూడా లేకుండా పీక్కోమతా చూడు యాది లేరు ఇంక అట్లయితే లే ఎంగిల్ 2 సాయంత్రం మిడతా తెచ్చేయండి సరే 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 ఎట్లా చేస్తున్నావు చందో దేటుపూడి ఇంకోసారి జన్మలో మనం తడుకు నేను ఇంకోసారి తడుకోలేడు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించైతే కాదు, ఎవరిని కీచుపరిచినట్లయితే కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే తీసినాము. ఈ స్కిట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి. అలాగే ఈ స్క్రిప్ట్ కోసము దేడ్పుట్ మామ చాలా కష్టపడినాడు. ఒకవేళ ఏదన్నా కొంచెము నటనాపరంగా ఎక్కువ కొంచెం ఎగ్జైట్మెంట్ అయినాడు, దయచేసి ఏమనుకోద్దండి. కేవలం అది మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఈ స్క్రిప్ట్ చేస్తున్నాడు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. బాయ్, థ్యాంక్ యూ.